సోషల్ వర్కులో స్వయం ఉపాధిలో నేటి యువత ఒక వస్తువు తయారు చేయటానికి ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు ఆధారితంగా బతుకుతున్నాయో చెప్పుతున్న తులా ఆర్గనైజేషన్ వాళ్ళు వివరిస్తున్న ఈ అమ్మాయి మాటలు మనం విందాం. చేనేత సంతలో. సో మీరు ఇప్పటిదాకా మా చేనేత సంతలో రకరకాల చేనేత వస్త్ర తయారీదారులు వాళ్ళంతా వ్యూవర్స్ చూసారు. ఇక్కడ మా దగ్గర ఒక స్టాల్ వస్తారు వీళ్ళు. తులా అని ఒక సంస్థ ఉంది చెన్నైలో. అయితే అది కమర్షియల్ సంస్థ కాదు, ఒక బోత్ అంటే రైతులు, వీవర్స్, స్పిన్నర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే అవకాశం కోసం ఒక ఉపాధి వారధిగా మనం అనొచ్చు, ఒక లింక్ లాగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎట్లా అంటే మన రైతులతోటి దేశవాళీ ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మన రసాయన ఎరువులు, పురుగు మందులు వీటన్నిటి వల్ల, ఈ మన విత్తనాలు మనవు కాక బీటీ పత్తి వల్ల రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా మనము పత్తి రైతులు చూస్తాం. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పత్తి రైతులకు దేశవాళీ పత్తి విత్తనాలు సప్లై చేసి వాళ్ళతో పత్తి పండించి ఆ పత్తిని తీసుకుపోయి ప్రాసెసింగ్ చేసి, అంటే మళ్ళా ఖాదీ పద్ధతిలో చేతితోటే దాన్ని ఉడికించి ఆ దారంని మళ్ళా న్యాచురల్ డై అంటే ప్రకృతి వనరులతోటే దానికి డైయింగ్ చేపించి దాన్ని మళ్ళా మన వీవర్స్కి ఇచ్చి వీవర్స్ తోటి చేపించి దాన్ని మళ్ళీ వాళ్ళే టైలర్స్కి ఇచ్చి ఎంతమందికి ఉపాధి ఈ మొత్తం లింక్లో దొరుకుతుందో మీరు ఆలోచించండి. ఆ బట్టలు తీసుకొచ్చి వీళ్ళు మాత్రము తీసుకొచ్చి బయట సేల్ చేస్తుంటారు. సో నేను ముఖ్యంగా ఎందుకు ఈరోజు మీకు వీళ్ళది ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఇంకోటి ఏంటంటే, ఈరోజు మన యువత ఎంతసేపు ఏదో కార్పొరేట్లో పోవాలా, పని చేసుకోవాలా, అట్లా ఇట్లా అనుకుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి పేరు జాన్వి. తను ఇంజనీరింగ్ చదువుకుంది, ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే మనం లాక్మే ఫ్యాషన్ వీక్కి పోదామా, ప్యారిస్కి పోదామా, మిలాన్కి పోదామా అని అనుకుంటారు. కానీ తను మాత్రము ఈ తులా సంస్థ ద్వారా ఈ చేనేతను అట్లాగే మన రైతులను వీళ్ళందరికీ సహకారంగా ఒక వాలంటీర్గా, అంటే కొంత శాలరీ వస్తుంది కానీ చాలా తక్కువ మనం ఈ రోజుల్లో కంపేర్ చేసుకుంటే అది చాలా బేర్ మినిమం. సో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఆ పాపని అడగండి ఎందుకు, వాట్ ఈస్ హర్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం ప్రతిసారి అందాల పోటీల్లో మీరు ఏం చేస్తారు, మిస్ ఇండియా అయితే అంటారు, మిస్ వరల్డ్ అయితే అంటే మేము సమాజ సేవ చేస్తామంటారు. అంటే రియల్ సమాజ సేవ అనేది ఇక్కడ మన యువతకు ఆదర్శంగా ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు చూపిస్తున్నారని నా అభిప్రాయం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా. పాప చెప్పమ్మా, ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు జాహ్నవి అండి. నేను 4 సంవత్సరాలుగా తులాలో పనిచేస్తున్నాను. ఒక నిమిషం, ఇది మైక్ ఓన్లీ డమ్మి. అవునా? నా పేరు జాహ్నవి అండి. నేను 4 సంవత్సరాలుగా తులాలో పనిచేస్తున్నాను. నేను దీంట్లోకి ఎందుకు రావడం జరిగింది అంటే, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకునేటప్పుడు కాలేజ్లో ఈ సంస్థ స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాలేజ్ కి వచ్చి దీని గురించి తులా అక్కడ తులా ఆర్గానిక్ లో తులా అనేది సంస్థ పేరు అన్నమాట. సో ఈ సంస్థ స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాలేజ్ కి వచ్చి ఒక టాక్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి బయట ఫాస్ట్ ఫ్యాషన్ లో ఏం జరుగుతుంది అంటే ఎంత ఫాస్ట్ గా బట్టలు తయారీ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం వాటిని ల్యాండ్ ఫిల్స్ లో కలిపేయడం జరుగుతుంది. మనం అనుకుంటాము ఇట్లా ఇస్తే చెత్తబుట్టలో వేస్తే ఎక్కడికో వెళ్తుంది అని, కానీ ఎక్కడికి వెళ్తుంది? మనం చిన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు కూడా ఇంకా భూమి మీద బతికే ఉన్నాయి, అలాగే ఉన్నాయి, మగ్గిపోయి ఉండవు. అవన్నీ ప్లాస్టిక్ బట్టలు కదా, సో అవి భూమికి నష్టం కలుగుతుంది. వేసుకున్న మనకేమైనా బాగుంటుందా అంటే అది లేదు. ఈ స్కిన్ ఉంది చూసారా, ఈ స్కిన్నే మనది లార్జెస్ట్ ఆర్గన్, అది కోరస్. దీంట్లో కెమికల్ డైస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే కెమికల్ డైలో ఉండే మేజర్ కంటెంట్ అనిలిన్ అన్నమాట. అది మనం వేరే ఎలాగనూ ఇంటేక్ చేయము, కానీ మనం కెమికల్ డై బట్టలు వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అది టెస్ట్ల ద్వారా తెలిసింది ఏమనగా బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ లోను, యూరిన్ లోను దీంట్లో అంతా అనిలిన్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే స్కిన్ మనకు తెలియకుండానే తీసుకుంటుంది. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. బయట లేబుల్స్ మీద అయితే కనీసం సగం పేర్లు ఏం వాడుతున్నారా అని కూడా వేయరు.
సో మనకి కస్టమర్లకు కూడా తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో అలాంటి ఈ ప్రపంచంలో ప్రజలకి ఎవరికైతే నిజంగా దీన్ని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బట్టలు నిజంగా పాసిబుల్, ఇది తయారు చేయడము పాసిబుల్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కెమికల్ లేకుండా ఆ ప్రాసెస్ లో. సో ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మనం ఎంతసేపటికి ఎంత ఫ్యాషనబుల్ గా బట్టలు చేయగలమా. ఓకే, ఫ్యాషన్ తప్పు ఒప్పు అని చెప్పట్లేదు, కానీ ఫ్యాషన్ తో పాటు యాజ్ ఎ డిజైనర్ మన రెస్పాన్సిబిలిటీ దాన్ని దాటి ఇంకా ఉందన్నమాట. నిజంగా ప్రజలకి స్కిన్ కి ఏది మంచిది, చాలా మంది స్కిన్ డిసీజెస్ ఫేస్ చేస్తున్నారు. అది ఎందుకు, మన వాతావరణం వల్ల, మనం వేసుకునే బట్టల వల్ల ముఖ్యంగా. సో దీనికి కూడా మంచి జరగాలి, భూమికి కూడా మంచి జరగాలి అనే నేపథ్యంతో ఇది మొదలైందన్నమాట. మా దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే విమెన్స్ కి షార్ట్ టాప్స్, లాంగ్ కుర్తాస్, మెన్స్ కి షర్ట్స్, కుర్తాస్, మళ్ళీ పైజామాస్, మళ్ళీ స్టోల్స్, దుపట్టాస్, టవల్స్. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏంటంటే స్కిన్ ఇంకా సెన్సిటివ్ గా ఉంటుంది. వాళ్ళు కనీసం ఒక 7-8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఖద్దరు బట్టలు తప్ప వేరేది వేయకపోవడం చాలా మంచిది. అట్లాంటివి ఇంకా కర్చీఫ్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శంఖ పుష్పం ఉంటుంది చూసారా, శంఖ పుష్పం, దాంతో మనకి బ్లూ రంగు వస్తుంది అనమాట. అలా రంగులంతా మ్యామ్ చెప్పినట్టు న్యాచురల్ డే మొత్తం పూలు, ఆకులు వాటితో వస్తుంది. అలా మీరు ఒక్క షర్ట్ తీసుకుంటే దాని వెనకాల కనీసం 6 నుంచి 8 మంది వరకు మీరు ఉపాధి కలిగిస్తున్నారు. మేమేంటంటే ఎగ్జిబిషన్స్ కి వెళ్తూ ఉంటాము, హైదరాబాద్ అనే కాదు, ఢిల్లీ కానీ, ముంబై కానీ, పూణే కానీ, బెంగళూరు కానీ. నేను తెలుగు అమ్మాయిని. అంతేనా? ఇప్పుడు కొత్త మొన్న జరిగింది అందాల పోటీ సమస్య పైన, అవును, మొన్న దానిపైన యూత్ గా నీ అభిప్రాయం ఏందమ్మా? యూత్ గా నా అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజం అంతా అటు వెళ్తుంది. అందాల పోటీలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే. కానీ అందం అనేది అలా ఒకటే కాదు, మనం వీళ్ళ గురించి ఆలోచించగలం. దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే చెప్పు, సెన్సిటివిటీ అంటారు. అంటే మనుషులు ఎంత సెన్సిబుల్ గా బిహేవ్, కాన్షియస్నెస్, మనం చేసే ప్రతి ఒక్క పని ఎంత కాన్షియస్ గా చేస్తున్నాము. మనకు ఇప్పుడు అందం అంటే అలా. అయితే ఒక చిన్న విషయం అమ్మా, ఇప్పుడు నువ్వు అనే విషయం వాళ్ళు కూడా ఏమంటారు అంటే, మేము ఒక వస్తువును అడ్వర్టైజ్ చేస్తుంటే ఆ వస్తువు మొత్తం సమాజానికి అందిస్తుంది, అధిక సంఖ్యలో సేలింగ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఉంది సమాజానికి మాది అని చెప్పి అంటారు. మీరేమంటారు అంటే, సమాజానికి ఒక వస్తువు ద్వారా ఎంత ఉపయోగం ఉంది కూడా కాదు, కానీ ఆ వస్తువును తయారు చేయడానికి ఎంతమందికి ఉపాధి కలుగుతుందనే ఆలోచనలు మీరు స్టార్టింగ్ లో. అసలు తులా అంటే ఏంది? తులా అంటే బ్యాలెన్స్. మీరు ఇందాక అన్నారు చూసారా, ఒక ప్రోడక్ట్ ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే కాదు, దాని వెనకాల పనిచేసే వాళ్ళకు కూడా ఎంత ఉపాధి కలిగిస్తున్నాము, మళ్ళీ భూమికి ఎంత మంచి జరుగుతుంది, వేసుకున్న మనకి ఎంత మంచి, అన్నిట్లో బ్యాలెన్స్ ఉండాలి. నిజంగా సరైన జీతాలు అందుతున్నాయా లేదా, తయారు చేసే వాళ్ళకి నిజంగా మనం అందరికీ ఒకటేలాగా సపోర్ట్ చేస్తున్నామా అనేదంతా. ఓకే.